పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈనాటి ధ్యానాంశమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 19వ వచనము నుండి 23వ వచనం వరకు. ఈ లోకములో సంపదలు కూడబెట్టుకొనవలదు, చిమ్మట పురుగులు త్రుప్పు వానిని తినివేయను, దొంగలు కన్నము వేసి దోసుకుందురు. కావున నీ సంపదలను పరలోకమందు కూడబెట్టుకొనుము. అచ్చట వానిని చిమ్మట పురుగులు త్రుప్పు తినివేయవు, దొంగలు కన్నము వేసి దోచుకొనరు. నీ సంపదలున్న చోటనే నీ హృదయం ఉండును. నీ కన్ను నీ దేహమునకు దీపిక. నీ కన్ను తేటగా ఉన్నచో నీ దేహమంతయు కాంతివంతమై ఉండును. నీ కన్ను మసక వారినచో నీ దేహమంతయు చీకటమయమగును. నీలోని వెలుగు చీకటిగా మారినచో అది అంతయు అంధకారమగును. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితములో సంపదలు అనేటువంటివి అవసరము. అయితే మన జీవితంలో సంపదలే సర్వస్వమని మనం భావించకూడదు. చాలామంది కూడా ఈ సంపదలు ఉంటే గనక అన్ని సమస్తము కూడా పొందవచ్చని, సమస్తము సాధించవచ్చని, సంపదలే డబ్బే సర్వస్వమని బ్రతికేటువంటి వారు చాలామంది ఉన్నారు. మనిషి తన జీవనాన్ని కొనసాగించడానికి డబ్బులు చాలా అవసరం. అలాని డబ్బే సర్వస్వము అని భావించకూడదు. మరి ముఖ్యముగా ప్రతి క్రైస్తవుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశములు. అయితే చాలామంది కూడా కొంతమంది జ్ఞానము కలిగినటువంటి వారు ఈ ధనము గురించి కొన్ని మాటలను వాళ్ళు తెలియపరుస్తూ ఉన్నారు. నీకున్నటువంటి ధనముతో, నీకున్నటువంటి సంపదలతో ఒక మంచి హౌస్ని నీవు కట్టుకోగలవేమో కానీ ఒక మంచి కుటుంబాన్ని నీవు ఏర్పరచుకోలేవు అని. అదే విధముగా నీకున్నటువంటి ధనముతో, నీకున్నటువంటి సంపదలతో ఒక మంచి బెడ్ కొనుక్కోగలవు కానీ మంచి నిద్రను నువ్వు కొనుక్కోలేవు అంటున్నారు. నీకున్నటువంటి ధనముతో, నీకున్నటువంటి సంపదలతో మంచి ఆహారాన్ని కొనుక్కోగలవేమో కానీ నీవు ఆకలిని కొనుక్కోలేవు అని తెలియపరుస్తూ ఉన్నారు. అదే విధముగా క్రీస్తు ప్రభు ఈనాడు సుశేష పట్టణములో ఈ భూలోక అదేవిధంగా పరలోక సంపదల మధ్య వ్యత్యాసాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఈ భూలోకములో మనిషి తాను సంపాదించుకున్నటువంటి సంపదలన్నీ కూడా ఒక రోజున గతించిపోవును. అవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి, శాశ్వతమైనటువంటి సంపదలు కాదు. కాబట్టి నీవు ఈ లోకములో నువ్వు సంపాదించుకున్నటువంటి ధనమే కానీ, నీ స్థలాలే కానీ, పొలములే కానీ, ఏదైనా కానీ, మేడలే కానీ, మిథులే కానీ, ఇవన్నీ కూడా ఒక రోజున నువ్వు విడిచిపెట్టి వెళ్ళవలసినటువంటి వాడివే అన్నటువంటి సత్యాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నారు. మరి శాశ్వతమైనటువంటి సంపద ఏంటి అంటే క్రీస్తును పొందడమే. అందుకని పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాయబడినటువంటి లేఖ 3వ అధ్యాయము 7-8 వచనాల్లో ఆయన చాలా చక్కగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ లోకములో ఇదిగో విలువైనటువంటిది, దానికంటే అధికమైన విలువైనటువంటిది సమస్తము కూడా క్రీస్తు కొరకు నేను నష్టముగా భావిస్తున్నానని తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఈ లోకములో మనం సంపాదించుకున్నటువంటి సంపద అంతా కూడా అశాశ్వతమైనటువంటిది. అందుకని ఆయన చెప్తున్నాడు, అన్నిటిని కూడా నేను చెత్తగా భావిస్తున్నానని తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఈ పౌలు గారి వలె శాశ్వతమైనటువంటి సంపదలను మనం కూడబెట్టుకోవాలి. అశాశ్వతమైనటువంటి సంపదల వెనకాల మనం పరిగెత్తకూడదు అని తెలియపరుస్తూ ఉన్నారు. మరి పరలోక సంపదలు ఏంటి అంటే గలతీలకు రాయబడినటువంటి లేఖ 5వ అధ్యాయము 22-23 వచనాల్లో మనకి చాలా చక్కగా తెలియపరుస్తూ ఉన్నారు. ప్రేమ, శాంతి, సమాధానము, మంచితనము, విశ్వసనీయత, ఓర్పు, సాత్వికత, విశ్వాసము, ఇవన్నీ కూడా మనకి పరలోక సంపదలను పొందడానికి సహాయం చేసేటువంటి లక్షణాలు. ఇక లోక సంపదలను సంపాదించుకోవడము తప్పని క్రీస్తు ప్రభు కానీ లేదా
క్రైస్తవ తత్వం కానీ చెప్పడం లేదు. అయితే ఇక లోకములో నువ్వు సంపాదించుకున్నటువంటి సంపదను బట్టి పరలోకములో నీ సంపాదన కూడబెట్టుకోవడానికి వీటిని ఉపయోగించాలి అని మనకి తెలియపరుస్తున్నారు. మనం ఏ విధముగా ఈ యొక్క ఇకలోక సంపదల ద్వారా పరలోక సంపదలను కూడబెట్టుకుంటాము అంటే, ఇదిగో ఇతరులకు మనం ఇకలోక సంపదలు ఉపయోగపడినప్పుడు, వీటి ద్వారా ఇతరుల యొక్క మంచిని మనము కోరుకున్నప్పుడు, ఇతరుల యొక్క బాగును మనం కోరుకున్నప్పుడు, మనం పరలోకములో సంపదలు అనేటువంటివి సంపాదించుకుంటాము అని ఈనాటి సువిశేష పట్టణం ద్వారా క్రీస్తు ప్రభు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈ వాక్కును ఆలకించినటువంటి ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలని దేవుడు మెండుగా దీవించును గాక. ఆమేన్.